చెప్పాలి కాదు ఎట్లా మాట్లాడుతున్నారండి మీరు? కాదు మీడియా కాదు సీఎం పట్టుకుని ఎట్లా మాట్లాడతారా? మంచి మాట్లాడమను. బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేసిన జనసేనకి డిపాజిట్లు కూడా రాలేవు. నా చెల్లెలు బర్రెలక్క తెలంగాణలో 5,754 ఓట్లు కొట్టింది అని చెప్పేసి పలాస సభలో జగన్ గారు మాట్లాడడం జరిగింది. అదేనన్నా నేను అదే చెప్తున్నాను. అతను 69 నియోజకవర్గాల్లో నేను లిస్టు కూడా చూపిస్తాను, గూగుల్లో కొట్టుకోండి. ఏదన్నా కూడా చూపిస్తే ఎవడన్నా ఏమన్నా చేసుకుంటాడు. ఇక్కడ ముందు రాండి, నా తల నరికేసుకుంటే ఎవడన్నా తల నరికేసుకుంటే దమ్మున్న మగాడు ఎవడన్నా రండి, అడిగే కూర్చొని ఉంటాను. అది ముందు అడిగి నేను గూగుల్లో కొట్టి చూపిస్తాను, నువ్వు కొట్టి చూపించి దమ్ము ఎవరికన్నా ఉంటారు రండి. అది నేను చెప్తున్నా. రీట్వీట్ కూడా చేసింది. అదే రీట్వీట్ చూపిస్తుంది. 2014లో నీకే డిపాజిట్లు రాలేదు. ఎందుకు 2014 పక్కన పెట్టు. బరిలక్క ఒక ఆడపిల్ల వచ్చి పోటీ చేసింది, నువ్వేమయ్యో ఎందుకు పోటీ చేయలేవు? భయమా? సింహం సింగల్ గంట కదా, రావచ్చు పోటీ చేయొచ్చు కదా, 10 సీట్లతో పోటీ చేయొచ్చు కదా. పోనీ ఏదో పార్టీకి సపోర్ట్ చేసి రావచ్చు కదా, ఎందుకు రాలేదు నువ్వు? అంటే వేస్ట్ ఆఫ్ సీఎం అన్న నువ్వు. వాళ్ళు నోరు తెరిస్తే ప్యాకేజీ స్టార్, మ్యారేజ్ స్టార్ అని పదాలు వాడుతున్నారు. అవునన్నా. అంబాటి రాంబాబు కూడా ఈ రోజు ఒక దాంట్లో చెప్పడం జరిగింది. ఆ అంబాటి రాంబాబు గురించి పట్టించుకోకుండా పెద్ద బోకర్ ఎదవా. #1 బోకర్ ఇష్టపడంటే అంబాటి రాంబాబే కాదు. మీరు ఇప్పుడే కదా ఎప్పుడైనా చూసుకోండి, ఇలా నొక్కు మాట్లాడతాడో కానీ ప్రైజ్ నువ్వేముండదు. అలా చేసిన డెవలప్ ఏదైనా ఎవరన్నా ప్రశ్నిస్తే అరెస్టులు చేపిస్తారో, లేదంటే వాళ్ళ మీద నిందలేస్తారో. అరెస్టులు చేయడంలో అయితే వాళ్ళ మీద నిందలేస్తారు 100%. అది అంతకు మించి చేసేది ఏమీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంకో మాట అనడానికి ఏది లేదన్నట్టుగా ప్యాకేజీ స్టార్, మ్యారేజ్ స్టార్ అంటారు అన్నా. నిజంగా కనుక జగన్ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎనీవన్ ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు ఎవడన్నా ఉంటే కనుక ప్యాకేజ్ తీసుకున్నాడని నిరూపిస్తే నాది కింద లింగాకారం తలగా కోసుకున్నాడు, గుమ్మంగాడు ఎట్టేసి వచ్చేస్తాను. లేదంటే లింగాకారం కోసేసుకుంటాడే మొదలేమని. అది